ఫస్ట్ డే ఆ కాలేజ్కి ఫస్ట్ డే ఇప్పుడు బెస్ట్ డేగానే ఉంటుందిలే, కంగారు పడకు. ఎలా అయింది ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్? నువ్వు మూకోడువా? కాదన్నా. మరి చెప్పు. అంటే నేను ఎవరితో మాట్లాడలేదు, నాతో ఎవరు మాట్లాడలేదు. ఫస్ట్ డే కదా, అలానే ఉంటుందిలే. నువ్వు విజయవాడ కొత్త? అవునన్నా, మాది వైజాగ్. కాలేజ్ అడ్మిషన్ ఇక్కడ వచ్చింది, అందుకు రావాల్సి వచ్చింది. విజయవాడ అందరు నీకు నచ్చితేలే. అందాలంటే ప్రకృతి, నేచర్. సంజయ్ సర్లు కన్నా. అన్నా, ఏంట్రా? అన్న కాలేజ్ లేట్ అవుతుంది, దింపేయచ్చుగా. ఏ కాలేజ్? లైలా. అది లైలానో మజ్నూనో కాదురా, లయోలా. లయోలా గొర్రె బిడ్డ. ఎక్కు. గొర్రె బిడ్డ? ఇప్పుడు లేట్ అవట్లేదా నాన్న? అన్నా బాయ్ అన్న. ఈడు పిల్లేషాలు. లవర్ బాయ్, ఎవరో అమ్మాయి. ఏ అమ్మాయి అన్న? పొద్దున ఆగిపోయి మరీ చూసావే, ఆ అమ్మాయి. ఆ అమ్మాయా? పేరేంటి? సరస్వతి అన్న. సరస్వతి? బాగాలేదేంటి? బాగుంది, సూపర్ ఉందిరా పేరు. ఒక నిమిషం అన్న. హలో సరస్వతి గారు, చెప్పండి. తిన్నారా మీరు? తినలేదా? తినండి, హెల్త్ మంచిది. పొద్దున్న చూసి సాయంత్రం నెంబర్ పట్టేశాడు. ఫ్లాష్ మ్యాన్ కంటే ఫాస్ట్గా ఉన్నాడు వీడు. రే ఆగు. లంచ్కా? ఇప్పుడు బండి ఎవరు వస్తారు మనకి? ఎవరు అలా ఉన్నారు అన్నా? ఈడా? ఈడేంటి ఇలా తగులుకున్నాడు? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి వీడికి. అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను, నిన్నెక్కడికి దించడానికి కుదరదు, సారీ. దించాల్సిన అవసరం లేదు అన్న, బండిస్తే చాలు. దీనికి? సరస్వతి పిలిచింది. ట్యూషన్ చెప్పడానికా? లంచ్కి. అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్. ఏడో, నన్ను దించేసేళ్ళు. సరే అన్న, దించేసావా?
కారు వస్తుంది ఆగు. వీడికి అసలు బండి వచ్చా అడిగితే పోలా. రే నీకు బండి వచ్చా? వచ్చాను, కానీ ఇదే ఫస్ట్ టైం తోడదాం. ఇలా అయితే వెళ్ళినట్టేరా మనం. మళ్ళా కొట్టాడు 6. హెలికాప్టర్ కొట్టాల్సింది. கை வீரல்கள் மெல்ல மெல்ல பட்டன முத்தி உன் இனிமையான குரலில் கொஞ்சம் ஹல்லோ சொல்லி உன் கை வீரல். హలో సరస్వతి గారు, ఏం చేస్తున్నారు? ఏం చేయట్లా, నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు, మీకోసం పొద్దున్నే సరస్వతి శ్లోకాలు చదువుతున్నా. సరస్వతి శ్లోకాల పోన్నా. ఈడు సిగ్గు ఆడరా అంటే సిగ్గుపడుతున్నాడు. అరే నువ్వు అవుట్రా నువ్వు. సరే పోన్నా. ఈయన ఒకరు ఊరికి అవుట్ అవుతా ఉన్నారు. ఏంటి ఇదే స్టోరీ పెట్టింది? హలో, ఎక్కడున్నావు? అది సురేష్తో బయటకు వచ్చా. ఆడు చూపేసరికి లేదంటే పైగా ఆడితో బయటికి వెళ్తావా? ఆడని డ్రెస్ వేసుకొని. అది కాదు, నేను చెప్పేది విను. హలో, నీతో మాట్లాడదాం వారు వేస్ట్. ఫోన్ పెట్టి. ఏమైందిరా? ఏం లేదన్నా. చెప్పురా ఏమైందో. ఏం చెప్పమంటావన్నా? ఆ సురేష్ గారు చూపేసరికి లేదంటే వాటితో బయటికి వెళ్తుంది. పైగా నా డ్రెస్లో స్టోరీలు. పిచ్చెక్కిపోతుంది నాకు. అయినా నీకేం అర్థమైద్దిలే అన్న, నీకు అలానే ఉండిద్దిలే. లవ్ చేస్తే తెలిసింది నీకు. నిన్ను చూస్తుంటే నాకు నేను గుర్తొస్తున్నా. నేను కూడా నీలాగే ఆ పని చేయొద్దు, వీళ్ళతో తిరగద్దు అని చెప్తూ ఉండేవాడిని. తనకి నచ్చలేదు, వెళ్ళిపోయింది. ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఎందుకు ఒక్క మాట కూడా అనలేదా అని. తర్వాత బీటెక్లో బ్యాక్లాగ్స్ పట్టాయి. కష్టపడి క్లియర్ చేసినా జాబ్ రాలేదు. చివరికి ఒక కాల్ సెంటర్లో జాబ్ వచ్చింది. అక్కడ నా పని ఏంటో తెలుసా? రోజుకి 100 మంది కాల్ చేసి మరీ తిట్టించుకోవడం. తను బాగానే ఉంది, కొత్త లైఫ్, కొత్త జాబ్, మంచి హస్బెండ్ అంటూ తను బాగానే మూవ్ ఆన్ అయిపోయింది. కానీ నేనే అక్కడే అయిపోయా. అయినా ఈ అమ్మాయిలు అంతా ఎంతే అన్నా. తప్పేముందిరా, నచ్చినట్టు ఉండాలి. అయినా ఈ జీవితం నచ్చినట్టు ఉండడానికే కదా. మనం చేసే పనులు ఒక్కోసారి మన పార్ట్నర్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాళ్ళు బాధపడతారు, దాన్నే కోపంగా చూపిస్తూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుందిరా. కానీ అందరూ ప్రాబ్లం దగ్గర అయిపోతుంటారు. మా మేనేజర్ గడు ఆడి పెళ్ళం కంటే ఎక్కువ ఫోన్లు లాక్ చేస్తూ ఉంటాడు. ఇంకెళ్తున్నారా? బంధాలు విడిపోయినంతసేపు పట్టదు బాధ్యతల మీద పడ్డానికి. బాగా చదువుకో.